హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం తెలంగాణలో టెట్ అనేది సెకండ్ టైం కండక్ట్ చేస్తున్నాం కదా. ఆ అప్లికేషన్ ప్రాసెస్ లోపల చాలా మందికి అయితే జీరో ఫీ అనేది అంటే ఇంతకుముందు మెయిల్ ఎవరైతే రాశారో వాళ్ళకు జీరో ఫీతోని అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. ఈసారి సెకండ్ టెట్లో ఎవరైతే ఇప్పుడు డిసెంబర్లో కండక్ట్ చేసేటువంటి అప్లికేషన్ ప్రాసెస్ డిసెంబర్ నవంబర్ లోపల ఎవరైతే అప్లికేషన్ కొత్తగా చేసుకుంటారో వాళ్ళకైతే అమౌంట్తోని అప్లికేషన్ అయితే నడుస్తుంది కదా. ఈ అప్లికేషన్ చేసే టైం లోపల చాలా మంది అయితే చాలా మిస్టేక్స్ అయితే చేశారనమాట. చాలా కామెంట్స్ లోపల నన్ను అడుగుతున్నారు, ఏమనంటే మా స్టేట్ కరెక్షన్ చేసుకోవాలంటే స్టేట్ తప్పు పడింది, లేకపోతే తెలంగాణ స్టేట్ అంటే ఎస్ దగ్గర నో పెట్టేసాము ఇట్లా అడుగుతున్నారు. అదేవిధంగా ఆధార్లో కరెక్షన్స్, నేమ్లో కరెక్షన్స్, డేట్ ఆఫ్ బర్త్లో కరెక్షన్స్, మా అడ్రస్లో కరెక్షన్స్ చాలా అయితే అడుగుతున్నారు అనమాట. వాటన్నిటికీ ఒక సొల్యూషన్ అయితే రావడం జరిగిందనమాట. టెట్ అప్లికేషన్ అప్లై చేసే సమయంలో ఎవరైతే మిస్టేక్స్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ కానీ అవన్నీ కరెక్షన్ చేసుకోవడానికి అయితే మనకు వెబ్సైట్ వాళ్ళు అవకాశం ఇస్తారని చెప్పారు. ఈరోజు నేను వాళ్ళకు కాల్ చేసినప్పుడు వాళ్ళైతే ఎయిట్ ఆప్షన్ అయితే మీకు ఖచ్చితంగా ఇస్తాము, మీరేం టెన్షన్ పడకండి అయితే చెప్పడం జరిగింది. మీరు లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా మొత్తం అర్థమవుతుంది అనమాట. నేను ఎందుకంటే ఆ లాస్ట్లో రికార్డింగ్ అనేది మీకు వినిపిస్తాను మీ అందరికీ. చూసుకున్నట్లయితే మనకి ఇది టెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి, టీజీ టెట్ 2024 సెకండ్ అని ఇచ్చేశారు. మెయిల్ అప్లై చేసిన వాళ్ళకైతే అమౌంట్ లేకుండా, అది క్వాలిఫై అయినా కాకపోయినా అప్లికేషన్ ఫామ్ అమౌంట్ పే చేసి మీకు హాల్ టికెట్ వచ్చి ఉంటే వాళ్ళకైతే ఇప్పుడు జీరో అమౌంట్తోని మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఆ అప్లికేషన్ వీడియో కూడా ఏ విధంగా చేసుకోవాలనే ప్రాసెస్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేయడం జరిగింది. అవన్నీ డిస్క్రిప్షన్లో కానీ ఐకార్డ్స్లో కానీ మీరైతే వీడియోస్ ఇస్తా, ఎవరైనా చేసుకోవాలనుకుంటే చూడండి. ఇప్పుడు కరెక్షన్ విషయానికి వచ్చినట్లయితే చూడండి, ఇక్కడ మనకి ఇచ్చేసారనమాట కరెక్షన్కి సంబంధించి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇచ్చారు కదా చూడండి, ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్, ఇది అప్లికేషన్కి సంబంధించిన ఫీ పేమెంట్ స్టేటస్ అనమాట. ఇదేమో జర్నల్ నెంబర్ తెలుసుకోవడానికి, తర్వాత ఇది ప్రింట్ అప్లికేషన్ అంటే సబ్మిషన్ అప్లికేషన్, తర్వాత ప్రింట్ అప్లికేషన్, ఇది ఓల్డ్ టెట్కి సంబంధించిన రిజల్ట్కి సంబంధించిన లింక్స్ అనమాట. ఈ టెట్ అప్లికేషన్ అనేది లాస్ట్ చివరి దశ కంటే మనకు నవంబర్లో ఇచ్చేసారనమాట. నవంబర్ 20కి ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇక్కడ ఉంది చూడండి, నవంబర్ ఇక్కడ మెన్షన్ చేశారనమాట. నవంబర్ 11 నుంచి నవంబర్ 20 వరకు అయితే మనకు అప్లికేషన్ అయితే లాస్ట్ ఎండింగ్ డేట్ అనమాట. అప్లికేషన్ లాస్ట్ ఎప్పటి వరకు సబ్మిట్ చేసుకోవచ్చు, నవంబర్ 20 వరకు సబ్మిషన్ చేసుకోవచ్చు. ఈ 20 తర్వాత 20 లేదా 21 తర్వాత లేకపోతే 19-20 ఆ టైం లోపల టెట్కు సంబంధించిన అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి మన ఆధార్ కార్డ్ నెంబర్ కానీ, మన నేమ్ కానీ, మన డేట్ ఆఫ్ బర్త్ కానీ, మన అడ్రస్ కానీ, మన పిన్ కోడ్ కానీ, ఇటువంటి అన్ని ఏవైనా సరే కరెక్షన్ చేసుకోవడానికి మనకైతే అవకాశం ఇస్తారని వెబ్సైట్ వాళ్ళు ఈరోజు ఫోన్ చేసినప్పుడు మనకైతే చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు కూడా ఇంకా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే, ఏదైనా ఇంకా టెక్నికల్ ఇష్యూస్ కానీ ఇంకేదైనా మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. ఇక్కడ మనకు నెంబర్స్ మెన్షన్ చేశారు వెబ్సైట్ లోపల. ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను చూడండి. ఈ 2 నెంబర్స్కి నోటిఫికేషన్ సంబంధించి రిలేటెడ్ ఏమైనా అంటే మనకు అప్లికేషన్ ఎడిట్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటాయి కానీ ఇంకేదైనా ఉంటాయి కానీ ఈ నెంబర్కి ఫోన్ చేసి అడగండి. లేదంటే మీకు టెక్నికల్గా ఏమైనా పేమెంట్ కట్ అయ్యి ఇంకా పేమెంట్ రాకపోతే, మన రీఫండ్ రాకపోతే, అట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే టెక్నికల్గా ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు కనుక్కోవడానికి ట్రై చేయండి, మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. చాలామంది అడుగుతున్నందుకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. కరెక్షన్స్ చాలామంది ఉన్నాయని మనకు కామెంట్స్ లోపల చాలామంది తెలియజేశారు. ఇంకా కరెక్షన్స్ గురించి, ఎయిట్ ఆప్షన్ గురించి అడుగుతున్నారు అనమాట. ఇస్తారా లేదా అనేది. ఖచ్చితంగా ఎయిట్ ఆప్షన్ అయితే ఇస్తారంట. మనకు అప్లికేషన్ ఎండింగ్ డేట్లకు, మనకు అప్లికేషన్ ఎండింగ్ డేట్కి టెట్కి సంబంధించిన ఎయిట్ అప్లికేషన్ అనేది ప్రాసెస్ అయితే మనకు ఇక్కడ ఎనబుల్ అయితే జరుగుతుంది వెబ్సైట్లో. ఇక్కడ ఈ ఓల్డ్ డేట్ పక్కన ఇంకోటి ఎయిట్ కరెక్షన్ యువర్ టెట్ అప్లికేషన్ అనే ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఆ విధంగా మీరు అందరూ ఏ విధంగా 8 years కోలో కూడా ఎయిట్ ఆప్షన్ వచ్చినప్పుడు నేను వీడియో చేసి అయితే మీకు అందరికీ అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. ఇది టెట్ అప్లికేషన్ లోపల కొన్ని ఎయిట్ ఆప్షన్స్ ఇస్తారా సార్? ఉంటుంది, లాస్ట్లో ఇస్తాం. లాస్ట్ వీక్లో ఎయిట్ ఆప్షన్ ఉంటుందా సార్? లాస్ట్ చివరి తేదీ తర్వాత. ఎందుకంటే మాది కరెక్షన్, డేట్ ఆఫ్ బర్త్లో కరెక్షన్ చేసుకోవాలి. ఓకే ఉంటుంది, లాస్ట్లో ఇస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఎవరికైనా వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.